హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్లో లేటెస్ట్గా కొన్ని బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా మంచి కలెక్షన్ అయితే పెట్టాను. ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఫస్ట్ అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్ అనేది చేయండి. సిఓడి ఆప్షన్ లేదు, కార్డ్ అవైలబుల్ లేదు, క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు. మళ్ళీ నన్ను అడగొద్దు, నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. సో ఓన్లీ జీపే ఆర్ ఫోన్పే, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఈ త్రీనే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఎప్పుడైతే అవైలబిలిటీ చెక్ చేయమంటారో అప్పుడే ఆర్డర్ అనేది చేసుకోండి. ఎందుకంటే లేట్ చేసిన తర్వాత అయినా స్టాక్ అనేది తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అనేది అయిపోతున్నాయి అన్నమాట. సో అందుకని మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ అవైలబిలిటీ అడిగి ఈవినింగ్ పేమెంట్ చేస్తున్నారు చాలామంది. సో అప్పటికే కొన్ని ఆర్డర్స్ అయితే కొన్ని జ్యువెలరీ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి అన్నమాట. అలా మీరు పేమెంట్ చేస్తే మళ్ళీ మీకు రీఫండ్ అనేది కాదు, మళ్ళీ మీరు నెక్స్ట్ ఏదో ఒకటి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాల్సిందే. కానీ ఆ మనీకి బదులు ఏదో ఒకటి ఐటమ్ మళ్ళీ తీసుకోవాలి, కానీ రీఫండ్ అనేది కాదు. సో అందుకని ఫస్ట్ అవైలబిలిటీ చెక్ చేసి 100%గా అవైలబుల్ ఉంది అనుకున్నప్పుడు మాత్రమే పేమెంట్ అనేది చేయండి. ఎప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలని అనుకున్నప్పుడే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నప్పుడే అవైలబిలిటీ చెక్ చేసుకోండి. సో లేట్ చేసి మాత్రం ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోవద్దు. కొన్ని హ్యాండ్మేడ్లో అయితే ఎక్కువగా తొందరగా స్టాక్ అనేది అయిపోతాయని ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. సో ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో స్టాక్ అయితే లిమిటెడే ఉంటాయి అన్నమాట హ్యాండ్మేడ్లో. అది ఈరోజు జ్యువెలరీ కలెక్షన్ అయితే చూడండి, చాలా మంచి బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే పెట్టాను అనమాట. అన్నీ కూడా మనకు హ్యాండ్మేడ్లోనే పెట్టాను అనమాట. ప్రీమియం క్వాలిటీ అనమాట. మనం ఇప్పుడు చూసిన బీడ్స్ ఇలాంటివి కానివ్వండి, ఇవి మనం వేసుకున్న రోజులు వేసుకొని తర్వాత మనకు బోర్ కొట్టిన తర్వాత మనం గోల్డ్లో అయినా మేకింగ్ అనేది చేయించుకోవచ్చు అనమాట. సో అలాంటి మంచి క్వాలిటీ బీడ్స్ అనమాట, మనకు రియల్ బీడ్స్ అనమాట. సో అలాంటివి అనమాట. ఇది వచ్చేసి మనకు పోల్కి నెక్లెస్ అనమాట. వచ్చేసి మనకు బ్యూటిఫుల్ పోల్కి నెక్లెస్లు అనమాట. 2 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు 18 క్యారెట్ ప్లేటెడ్ హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ అనమాట. మనకు పోల్కి వస్తుంది, పోల్కి స్టోన్స్ అనేది వస్తాయి. మనకు ఇలా స్క్రూ బ్యాగ్స్ అయితే వస్తాయి అన్నమాట. మనకు లుకింగ్ కూడా రియల్ గోల్డ్లో మనం చేయించుకున్నామేమో అన్నట్టు ఉంటుందన్నమాట. మనకు పార్టీ వేర్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సో మనకు లుకింగ్ కానివ్వండి, మనకు పార్టీ వేర్స్కి రియల్ గోల్డ్లోనే మనం చేయించుకున్నామేమో అన్నట్టు ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి మనకు జాదవ్ కుందన్లో, రియల్ జాదవ్ కుందన్లో బ్యూటిఫుల్ సింపుల్ నెక్లెస్ అనమాట. విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి దీనిపైకి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకు 14 క్యారెట్లో 14 క్యారెట్ గోల్డ్ ప్లేటెడ్లో ఈ బ్యూటిఫుల్ రాణి హారం అనమాట. ఇది కూడా మనకు పోల్కి స్టోన్స్ అనేవి వస్తాయి, మోనాలిసా బీడ్స్. ఇది కూడా మనకు హ్యాండ్మేడ్ అనమాట. ఇది మనకు లేటెస్ట్గా లాంచ్ అయింది. విత్ ప్రైస్ పెట్టాను, ప్రతి ఒక్క జ్యువెలరీకి ప్రైస్ కూడా పెట్టాను అనమాట. ఒకసారి చూసుకోండి. ఇది మనకు చాలా ట్రెండ్లో ఉందన్నమాట ఈ సెట్. నెక్స్ట్ వచ్చేసి మనకు హ్యాండ్మేడ్లోనే విక్టోరియన్ సెట్ అనమాట. ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, కలర్స్ కూడా పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇవి కూడా మనకు హ్యాండ్మేడ్ 3 లైన్స్ అనేవి వస్తాయి అన్నమాట. విక్టోరియన్ ఫినిషింగ్ వచ్చేసి విక్టోరియన్ డైమండ్ కట్ అనేది ఇచ్చారు. తర్వాత థ్రెడ్ జ్యువెలరీ అనమాట. విక్టోరియన్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ అనేవి వస్తాయి. మనకు కృష్ణుడు వచ్చిన విక్టోరియన్ కృష్ణుడు అనేది ఇచ్చారనమాట. తర్వాత మనకు ఇవి వచ్చేసి మనకు విక్టోరియన్ నెక్లెస్, లక్ష్మీదేవి అమ్మవారి నెక్లెస్ అనమాట. మనకు విత్ ఇయర్ రింగ్స్ అనేది వస్తాయి. తర్వాత బీడ్స్, రియల్ పర్ల్స్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట. క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇవి కూడా వచ్చేసి మనకు ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి జాదవ్ కుందన్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ బ్లాక్ బెస్ట్ చైన్. ఇది మనకు హ్యాండ్మేడ్ అనమాట. విత్ టట్స్ వస్తాయి అన్నమాట. ఇవి మ్యాచింగ్ టట్స్ అనేవి వస్తాయి.
మనకు పోల్కిలో చోకర్ అనమాట ఈ బీడ్స్ది. ఇలా చాలా మంచి కలెక్షన్ అయితే పెట్టాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఏదైనా నచ్చితే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే హ్యాండ్మేడ్లో లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంటాయి. మళ్ళీ రీస్టాక్ రావచ్చు, రాకపోవచ్చు, చెప్పలేము. ఇది వచ్చేసి మనకు మొత్తం కూడా హ్యాండ్మేడ్ అన్నమాట. చూస్తున్నారు కదా, నక్షీలు మనకు హ్యాండ్మేడ్ అన్నమాట. మనకు డైలీ వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. తాళి చైన్తో పాటు మనం ఇది చాలామంది తాళి చైన్ ఒకటే వేసుకుంటారు కదా, సో ఇది మనం రెగ్యులర్గా అయినా వేసుకోవచ్చు. బ్లాక్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండదన్నమాట. వెనకాల కూడా మనకు ఇలా హుక్ కూడా మనకు గోల్డ్ హుక్ అనేది ఇచ్చారనమాట. ఇది సింపుల్ నెక్లెస్ పోల్కిలో. ఇది వచ్చేసి మనకు కాసులో పెట్ అయిపోతుంది అనమాట. ఇది హ్యాండ్మేడ్ బిగ్ సైజ్ జుమ్కాస్. ఇది కూడా మనకు హ్యాండ్మేడ్ టర్స్ విత్ ఇయర్ రింగ్స్, నెక్లెస్ అనమాట. మనకు జీజే ఫినిషింగ్లో ఈ హ్యాండ్మేడ్ నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇలాంటి చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది వచ్చేసి మనకు 14 క్యారెట్ అనమాట. ఇయర్ రింగ్స్ విత్ పెండెంట్. ఇలానే చాలా మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి. ఇంకా పెడుతూనే ఉంటాను. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి.